కాశీ విశ్వనాథ్ని దర్శించుకోవడానికి అయితే 4 గేట్లు ఉన్నాయి. ఏ గేట్లోంచి వెళ్ళాలి, అలాగే ఏ టైంలో వెళ్ళాలి, అలాగే కాశీని పగలపూట ఎవరు కాపలా కాస్తున్నారు, అలాగే కాశీని రాత్రిపూట ఎవరు కాపలా కాస్తున్నారు, అలాగే గంగా నదిలో ఏ టైంలో స్నానం చేయాలి, అలాగే ఇంకా కాశీలో ఏమేమి టెంపుల్స్ తిరగాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉన్నది. వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతానికి నేను విజయనగరం రైల్వే స్టేషన్లో ఉన్నాను. మొత్తం నార్త్ ఇండియా అంతా తిరగడానికి వెళ్తున్నాను అనమాట. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, నెక్స్ట్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం ట్రిప్ ప్లాన్ చేశాను అనమాట. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను మీకు నార్త్ ఇండియాలో ప్లేసెస్తో పాటు బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలి, హోటల్స్ ఎక్కడెక్కడ బుక్ చేసుకోవాలి, మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. నేనైతే ముందుగా వారణాసితో స్టార్ట్ చేస్తున్నాను. వైజాగ్ టు బనారస్ ట్రైన్ బుక్ చేసుకున్నాను అనమాట. మనము వైజాగ్ నుంచి వెళ్ళాలనుకుంటే కనుక ఈ ఒక్క ట్రైనే ఆప్షన్ ఉంది. వారానికి 2 రోజులు వస్తుంది అనమాట. అదే మనకి విజయవాడ అనుకుంటే కనుక 4 ట్రైన్లు ఉన్నాయి వీక్లీ ఎక్స్ప్రెస్లు. కేరళ నుంచి ఒకటి, చెన్నై నుంచి ఒకటి, రామేశ్వరం ఒకటి, కన్యాకుమారి ఒకటి, ఇలా మనకి ఒంగోలు, ఖమ్మము, నెక్స్ట్ వచ్చేసరికి వరంగల్ కూడా అదే ట్రైన్లు అనమాట. సో నేను మీకు ట్రైన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అదే మనకి హైదరాబాద్ అనుకుంటే కనుక ఇంకా డైలీ ఒక ట్రైన్ ఉందన్నమాట. ఇదే మన ట్రైన్, వైజాగ్ టు బనారస్. వారణాసిని బనారస్ అని కూడా పిలుస్తారు. నేనైతే 3rd AC బుక్ చేసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసరికి 1600 పడింది. లేదు స్లీపర్ అయినా పర్లేదు అంటే కనుక 600కి వచ్చేస్తుంది మీకు. లేదు ఫ్లైట్స్లో వెళ్దాం అనుకుంటే కనుక వైజాగ్ నుండి ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ మీకు ప్రైస్ వచ్చేసరికి 6000కి వచ్చేస్తుంది. బిఫోర్ తెలిసిందే కదా, మనం నార్త్ సైడ్ వెళ్ళామంటే కనుక 3rd AC బుక్ చేసుకోవాలి. స్లీపర్ కానీ జనరల్లో కానీ వెళ్ళామంటే ముందు మన సీట్లో మనల్ని కూర్చొనివ్వకపోవడం కన్నా ముందు మనమే చూసేస్తారు. ఆ భయంతోనే ఎప్పుడైనా నార్త్ ఇండియా వెళ్తే ఖచ్చితంగా మోస్ట్లీ 3rd AC బుక్ చేసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. సో వెళ్దాం. 3rd ACకి వచ్చి అయితే బాగుంది. మొత్తం లోపల 80% మన తెలుగు వాళ్ళే ఉంటారనమాట. ఎందుకంటే ఈ ట్రైన్ వైజాగ్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కాశీకే వెళ్తున్నారంట. ఇంకా మన ట్రైన్ విజయనగరం నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. చూశారు కదా సన్ రైజ్ ఎంత బాగుందో. నాకైతే సన్ రైజ్ అండ్ సన్సెట్ అంటే చాలా ఇష్టం. ఇంకా అలా 28 గంటలు ట్రావెల్ చేశాక వారణాసి అయితే వచ్చేసింది. చూశారు కదా. ఇక్కడ మీకు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, కాశీ స్టేషన్లో దిగాలా, లేకపోతే వారణాసిలో దిగాలా, లేకపోతే బనారస్లో దిగాలని. అలాంటి డౌట్స్ ఏం వద్దు, వారణాసి స్టేషన్లోనే దిగండి. ఎందుకంటే అన్ని స్టేషన్స్ దగ్గరగానే ఉంటాయి, కానీ మనకి వారణాసి స్టేషన్ నుండి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. చూసారు కదా స్టేషన్ ఇదే. మీరు అలా స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత మీకు చాలా బ్యాటరీ ఆటోలు కనిపిస్తాయి. వాళ్ళని పాండే హవేలీ సైకిల్ బాబా ఆశ్రమం దగ్గర డ్రాప్ చేయమని అడగండి. 5 కిలోమీటర్లు ఉంటుంది, 200 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. అంతకన్నా ఎక్కువైతే వేరే ఆటో మాట్లాడండి, పర్లేదు. బోల్డ్ ఆటోలు ఉంటాయి బయట. వేర్ ఆర్ యూ ఫ్రమ్ బ్రో? ఫ్రమ్ మెక్సికో. మెక్సికో నుంచి కూడా వస్తున్నారంట. సో వాట్స్ యువర్ నేమ్ బ్రో? వాట్స్ యువర్ నేమ్? Edu. What is spelling? EDU. Edu. Okay. 50. You messed up the route. మనోడు ఏంటంటే ఆటో ఎక్కించుకున్నాడు. మనోడు ఆటో ఎక్కించుకొని ఆటో వేరే ఆటో మారిస్తాడు. మార్చినందుకు కమిషన్ అడుగుతాడు అనమాట 100 రూపాయలు. పాపం ఫారినర్స్ని అయితే నిజంగా డబ్బులు ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారని చెప్పొచ్చు. మనకి కాశీలో 2 తెలుగు ఆశ్రమాలు ఉన్నాయి. ఒకటి రామతారక ఆంధ్ర ఆశ్రమం, 2 సైకిల్ బాబా ఆశ్రమం అనమాట. 2 ఒకే ఏరియాలో ఉంటాయి. మహా అయితే ఒక 100 మీటర్ల దూరంలో ఉంటుంది అంతే. ఫస్ట్ అయితే రామతారక ఆంధ్ర ఆశ్రమంకి వెళ్ళండి. ఇదే ఆశ్రమం చాలా పెద్దగా ఉంటుంది. రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. 200 తీసుకొని రూమ్ ఇస్తారు. మధ్యాహ్నం భోజనం పెడతారు, నైట్కి ఉప్మా పెడతారు అనమాట. దీనికి ఆన్లైన్ బుకింగ్ ఉండదు, డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలి. ఖాళీ ఉంటే ఓకే, లేకపోతే సైకిల్ బాబా ఆశ్రమం దగ్గరికి వచ్చేయండి. రూమ్ వచ్చేసరికి 1200 ఛార్జ్ చేస్తారు నాన్ ఏసీ. ఏసీ అయితే 1500 ఛార్జ్ చేస్తారనమాట. 3 కానీ 4 కానీ ఉండొచ్చు. మీరు అడ్జస్ట్ అయిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మీరు సింగిల్ అయితే కనుక డార్మెటరీ ఉంటుంది, లాకర్ కూడా ఇస్తారు, 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వీళ్ళు కూడా మధ్యాహ్నం ఫుడ్ అండ్ నైట్ ఉప్మా ఫ్రీగా పెడతారు అనమాట. లేదు ఇవి కూడా ఖాళీ లేకపోతే సైకిల్ బాబా ఆశ్రమం రిసెప్షన్కి వెళ్ళండి. పక్కనే ఉన్న తెలుగు హోటల్స్కి పంపిస్తారు సేమ్ అదే ప్రైస్కి. నా సజెషన్ ఏంటంటే ఇదే ఏరియాలో రూమ్ తీసుకోండి.
వేరే ఏరియాలో వద్దు, ఎందుకంటే ఇది మన తెలుగు వాళ్ళ అడ్డ. నేను ఎందుకు ఇలా అంటున్నానో వచ్చాక మీకే తెలుస్తుంది. షాపులో ఐటమ్స్ అమ్ముకునే వాళ్ళు, టిఫిన్ అమ్ముకునే వాళ్ళు అందరూ కొంచెం కొంచెం తెలుగు మాట్లాడతారు. డైలీ కాశీకి తెలుగు వాళ్ళు అంతమంది వస్తారు, ఇదే ఏరియాలో ఉంటారు. నిజంగా మీరు ఇక్కడ ఉన్నంతసేపు అసలు వేరే రాష్ట్రంలో ఉన్నట్టే ఉండదు. పైగా ఇక్కడ మెయిన్గా ఆశ్రమంలో పెట్టే ఫుడ్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగా పెడతారనమాట. బయట మీరు ఫుడ్ తినలేరు. ఇంక రూమ్ తీసుకున్నాక అలా రిలాక్స్ అవ్వండి. ఈవినింగ్ మీరు అలా మన తెలుగు వాళ్ళతో కలిసి గంగాహారతి చూడడానికి దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళండి. ఒకవేళ మీరు సాయంత్రానికి కాశీ రాకపోతే ఆ రోజు రాత్రికి రిలాక్స్ అయిపోండి. తర్వాత రోజు ఉదయం మాత్రం 4:45కి మీరు రూమ్ బయట ఖచ్చితంగా ఉండి తీరాలి. మీరు ఏ టైంకి లెగుస్తారో అది మీ ఇష్టం. ఇంకా ఇదిగో చూసారు కదా, ఇదే సైకిల్ ఆశ్రమం. ఇక్కడ నుండి అలా ముందుకు వెళ్ళి రైట్ తిరగండి. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రామతారక ఆశ్రమం రోడ్డు వాళ్ళు ఇలా వస్తారనమాట. సో రైట్ తీసుకున్నాక ఒక 20 అడుగులు అలా నడిస్తే మీకు మెయిన్ రోడ్ వస్తుంది. మీకు ఇక్కడ బ్యాటరీ ఆటోలు ఉంటాయి లేదా రిక్షాలు ఉంటాయి. కాలభైరవ టెంపుల్ అని అడగండి, 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు గట్టిగా బేరం ఆడగలిగితే కనుక 150కే వస్తారు. 200 కన్నా ఎక్కువైతే వేరే ఆటో మాట్లాడండి. ఆటో ఎక్కేసాక అలా కూర్చొని కాశీ మెయిన్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అవి కనిపిస్తాయి, బాగుంటాయి. ఒక 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 5 మినిట్స్లో దించేస్తాడు, మార్నింగ్ కాబట్టి. చూసారు కదా, ఇదే కాలభైరవ టెంపుల్ ఆర్చ్. ఇక్కడే ఆటో కూడా దించేస్తాడు అనమాట. ఇక్కడ నుండి మనము 200 మీటర్ల లోపలికి నడవాలి. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ కాబట్టి మీరు ఆటో వాడిని అడిగితే కనుక టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తాడు, లేకపోయినా ప్రాబ్లం లేదులేండి, పక్కనే మనం నడుచుకుని వెళ్ళిపోవచ్చు. మీరు ఒక్కరోజే టైం ఉందని కంగారుగా నడిచేయాల్సిన అవసరం ఏం లేదు, ప్రశాంతంగానే నడవండి. ఇప్పుడు మీకు ఈ కాలభైరవుడు కథ షార్ట్కట్లో చెప్తాను చూడండి. బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. అప్పుడు ఆయన సృష్టికర్త కాబట్టి త్రిమూర్తుల్లో ఆయనే గొప్పవాడని గర్వంగా ఫీల్ అయ్యేవాడు అనమాట. అయితే అప్పుడు అది విన్న శ్రీ మహావిష్ణు, నువ్వు నా బొడ్డు నుండి వచ్చిన కమల పువ్వులో నుండి పుట్టావు కాబట్టి నేనే గొప్ప అని చెప్తాడనమాట. అప్పుడు మహాశివుడు ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికీ ఒక పరీక్ష పెడతాడు. కాంతి ఉంటుంది కదా, లైట్, దాని స్టార్టింగ్నేమో బ్రహ్మను కనుక్కోమంటాడు, విష్ణునేమో ఎండింగ్ చివరి భాగం కనుక్కోమంటాడు అనమాట. అప్పుడు ఎంత ప్రయత్నించినా వాళ్ళిద్దరూ కనుక్కోలేరు అనమాట. అప్పుడు మన బ్రహ్మ వచ్చి ఏం చేస్తాడంటే శివుడికి అబద్ధం చెప్తాడు కనుక్కున్నానని. అప్పుడు శివుడికి చాలా ఆగ్రహం వచ్చి తనలో నుండి ఒక రూపం బయటికి వస్తుంది, అతనే కాలభైరవుడు అనమాట. తన కత్తితో బ్రహ్మ 5వ తలని నరికేస్తాడనమాట. నరికేసిన తర్వాత ఆ బ్రహ్మ కపలం అంటే ఆ పుర్రె, కపలం అంటే పుర్రె తన చేతికి అతుక్కుని ఉండిపోతుంది. అప్పుడు కాలభైరవుడికి బ్రహ్మహత్య పాపం తగులుతుంది అనమాట. అప్పుడు బ్రహ్మహత్య పాపం పోగొట్టుకోవడానికి తీర్థయాత్రలు చేస్తాడు. ఎన్ని తిరిగినా ఆ బ్రహ్మ కపలం చేతి నుండి పోదనమాట. చివరికి పరమశివుడు కొలువు ఉన్న కాశీకి రాగానే ఆ భైరవుడి బ్రహ్మహత్య పాపం పోతుందన్నమాట. అప్పుడు శివుడు తనని ఈ కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా నియమిస్తాడు. ఇక్కడికి వచ్చిన భక్తుల పాపాలని భక్షించు, వాళ్ళని పాప విముక్తుల్ని చెయ్యు అని చెప్తాడనమాట. ఇది కాలభైరవుడు స్టోరీ. మీరు అలా కొంచెం దూరం నడిచిన తర్వాత మీకు టెంపుల్ కనిపిస్తుంది. లైన్ చూడగానే భయం వేస్తుంది, ఏంటి ఎంత ఉంది అని. కంగారేం పడొద్దు, కాశీ సందుల వల్ల మనకి అలా అనిపిస్తుంది. కానీ జస్ట్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో మీకు దర్శనం అయిపోతుంది. ఫస్ట్ చూడగానే ఇదే కాలభైరవ మెయిన్ టెంపుల్ అనుకున్నాను, కానీ మ్యాటర్ ఏంటంటే ఇది కాదు. అలా లైన్లో కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు మనకి మెయిన్ గుడి కనిపిస్తుంది అనమాట. టెంపుల్ లోపల చూసుకుంటే ఇలా ఉంది. ఇదిగో కాలభైరవుడు, దర్శనం చేసుకోండి. ఇదిగో ఇక్కడ టెంపుల్ లోపల మనకి భైరవ దండన ఉంటుంది అనమాట. ఇలా కొరడాకరతోని కొట్టించుకుంటారు వచ్చిన భక్తులందరూ. అలా కొట్టించుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి అన్నమాట.
దర్శనం చేసుకున్నాక ఇప్పుడు అలా బయటకు వచ్చేయండి. ఇప్పుడు మనము మృత్యుంజయ మహాదేవ టెంపుల్కి వెళ్దాము. మీరు ఎటువైపు నుండి వచ్చారో అదే రోడ్లో మళ్ళీ రిటర్న్ వచ్చేయండి. చూశారు కదా, మళ్ళీ కాలభైరవ టెంపుల్ ఆర్చ్ దగ్గరికి వచ్చేసాం. దానికి ఆపోజిట్లోనే, ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఒక రోడ్డు ఉంటుంది. ఒక 100 మీటర్లు ఉంటుంది రోడ్డు. స్ట్రైట్గా వెళ్ళండి, ఎటు తిరగకుండా. సో 100 మీటర్లు వచ్చిన తర్వాత లెఫ్ట్కి చూస్తే మీకు టెంపుల్ కనిపిస్తుంది. ఇదే మృత్యుంజయ టెంపుల్. మృత్యుంజయ్ అంటే మరణం పైన విజయం సాధించడం అని అర్థం అన్నమాట. ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే మీకు ఏమైనా ప్రమాద గండాలు ఉన్నాయనుకోండి, అవి తొలగిపోతాయి. చాలా పవర్ఫుల్. దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్లోనే ధన్వంతరి కూప్ ఉంటుంది. కూప్ అంటే బావి అన్నమాట, నుయ్య. ధన్వంతరి అంటే విష్ణుమూర్తి అవతారము, ఆయుర్వేద ఔషధాల దేవుడు అన్నమాట. ధన్వంతరి తన ఔషధ గుణాలన్నింటినీ ఈ బావిలో పెట్టి వైద్యం చేసే శక్తిని ఇచ్చాడంట. అందుకే ఈ బావిలో నీరు తాగితే రోగాలన్నీ నయమయ్యి అకాల మరణాల నుండి విముక్తులు అవుతారన్నమాట. టేస్ట్ చాలా బాగుంది, నార్మల్గానే ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను. ముందు మీరు ఏ రోడ్లో నుండి వచ్చారో అదే రోడ్లో మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేయండి. ఇది చూసారు కదా, మళ్ళీ ఆర్చ్ దగ్గరకు వచ్చేసాం మనం. ఇప్పుడు టైం 6:30 నుండి 7 అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీరు బ్యాటరీ ఆటో మాట్లాడుకొని దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. ఆటో వాళ్ళు 250 రూపాయల నుంచి 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇదే దశాశ్వమేధ ఘాట్. ఇక్కడ గంగాదేవి టెంపుల్ ఉంటుంది, దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ పునర్నిర్మాణం మన తెలుగు వాళ్ళే చేశారనమాట. దర్శనం చేసుకున్నాక అలా ఒక 5 నిమిషాలు అలా నది వైపు చూడండి. సన్ రైజ్ మార్నింగ్ చాలా బాగుంటుంది సన్ రైజ్. ఇప్పుడు అలా ఎడం వైపు తిరిగారు అనుకోండి, జస్ట్ 10 మీటర్లు నడిస్తే, ఎక్కువ దూరం కూడా అవసరం లేదు, జస్ట్ 10 మీటర్లు మన్మందిర్ ఘాట్ వస్తుంది. చూసారు కదా, అదేమో దశాశ్వమేధ ఘాట్, ఇదేమో మన్మందిర్ ఘాట్. మీకు రావి చెట్టు కూడా కనిపిస్తుంది. అలా పైకి వెళ్ళిన తర్వాత మీకు డాల్ఫిన్ హోటల్ కూడా కనిపిస్తుంది, చూసుకోవచ్చు. కొంచెం లైన్ ఉంటుంది, రష్ బాగానే ఉంటుంది. మోస్ట్లీ అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు అన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడికి 7:30కి కన్ఫామ్గా రావాలి. ఎందుకు రావాలి అంటే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మనకి 7:30 నుండి 9:30 వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వారాహి అమ్మవారి కోసం తెలుసుకుందాం. వారాహి అమ్మవారు కాశీకి గ్రామదేవత అనమాట. కాశీని రాత్రిపూట రక్షిస్తారు. అమ్మవారిది ఉగ్ర రూపం కాబట్టి డైరెక్ట్గా చూడలేము. పూజారి కూడా 10 నిమిషాల్లో పూజ చేసి బయటకు వచ్చేస్తారంట. అమ్మవారి విగ్రహం భూగర్భంలో ఉంటారు. మనము పైనుండి 2 రంధ్రాల నుంచి దర్శనం చేసుకోవాలన్నమాట. ఒక రంధ్రంలో మొహం, ఇంకొకటి పాదాలు మాత్రమే కనిపిస్తాయి. అమ్మవారు రాత్రంతా కాశీనగరము కాపలా కాస్తారు కాబట్టి డే టైంలో పడుకుంటారు అనమాట. అందుకే టెంపుల్ డే టైంలో క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు అలా బయటకు వచ్చాక చూసారు కదా ఈ యారో మార్క్, ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్ళాలి. జస్ట్ 10 అడుగులు వేసిన తర్వాత లెఫ్ట్ తిరగాలి. అలా స్ట్రైట్గా వెళ్ళండి. ఇప్పుడు మనము 17వ శక్తిపీఠమైన విశాలాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అలా ఒక 20 అడుగులు వేసిన తర్వాత రైట్ సైడ్ తిరగండి. మీరు ఎండాకాలం బాబో ఎండ అది ఇది అని ఏం కంగారు పడాల్సిన పని లేదు. కాశీలో చిన్న చిన్న సందుల వల్ల మీ మీద అంతగా ఏం ఎండ పడదు. చూశారు కదా చిన్న చిన్న సందులు ఎలా ఉన్నాయో. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు దాహం వేస్తే బోల్డ్ లస్సీ షాపులు ఉంటాయి, ఒక్క లస్సీ తాగండి, కడుపులో చల్లగా పడి ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పైగా అందులోని మేగడ ముక్క వేస్తారనమాట. ఆ మేగడ ముక్క టేస్ట్ అయితే హైలైట్. మరి అది ఎలాగొస్తుందో తెలియదు, కానీ మీరు టైం అయిపోతుంది అది ఇది అని ఏం కంగారు పడకండి. నేను ఉన్నా కదా, మీరు ప్రశాంతంగానే నడవండి, ఏం పర్లేదు. ఒకవేళ దారి మర్చిపోతే అక్కడ షాప్ వాళ్ళని అడగండి, హిందీ రాకపోయినా పర్లేదు, వాళ్ళు హ్యాండ్తో సిగ్నల్ ఇచ్చి చూపిస్తారనమాట. లేదా మొబైల్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, చాలా క్లారిటీగా రూట్ని మెన్షన్ చేశాను. చూశారు కదా బాబా స్కూల్ మ్యూజిక్ అని. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి మనం రైట్ తీసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. వీళ్ళని చూడగానే మీకు కన్ఫర్మేషన్ అయిపోతారులేండి. లేదా భక్తులు కూడా నడుచుకుంటూ వస్తారు. మోస్ట్లీ మన తెలుగు వాళ్ళే ఉంటారు. అలా జస్ట్ 20 అడుగులు వేసిన తర్వాత బ్లూ గేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఒక శారీ షాప్ కూడా ఉంటుంది. లెఫ్ట్ తీసుకోండి. అలా జస్ట్ ఒక 10 అడుగులు వేసిన తర్వాత రైట్కి చూస్తే అదే అమ్మవారి టెంపుల్. బోర్డు కనిపిస్తుంది చూడండి, ఇదిగో అమ్మవారు, దర్శనం చేసుకోండి.
ఈ శక్తిపీఠం ఏంటంటే సతీదేవిది చెవి కుండలం పడిన ప్రదేశం అన్నమాట. ఇప్పుడు దర్శనం అయిపోయాక మీరు ఎలా వచ్చారో సేమ్ అదే రూట్లో వెనక్కి వచ్చేయండి. గుర్తుంది కదా ఈ ప్లేస్? ఇక్కడ నుండి అలా స్ట్రైట్గా వెళ్ళండి. జస్ట్ ఒక 5 అడుగులు వేయగానే మీకు కాశీ విశ్వనాథుడి గుడి కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని అలా స్ట్రైట్గా వెళ్ళండి. ఇక్కడ మీకు చాలా మంది భక్తులు కనిపిస్తారులేండి, ఏం ప్రాబ్లం లేదు, మీకు అంతగా ఏం కన్ఫ్యూజన్ అవ్వరు. ఇలా కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. కానీ అప్పుడే వద్దు, నేను చెప్తాను ఏ టైంలో దర్శనం చేసుకోవాలి, ఎలా దర్శనం చేసుకోవాలన్నది. లోపలికి వెళ్ళకుండా అలానే స్ట్రైట్గా ఆ రూట్ను ఫాలో అయిపోండి. ఇదిగో ఇదే అన్నపూర్ణ సత్రం, ఇక్కడే అన్నప్రసాదం పెడతారనమాట. అప్పుడే కాదు, మళ్ళీ వద్దాం ఇక్కడికి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. అలా ఆ రూట్ని ఫాలో అయిపోండి. రూట్ చాలా ఇరుగ్గా ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అలా వచ్చాక ఎండింగ్లో మీకు స్టెప్స్ కనిపిస్తాయి, చూసారు కదా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి లెఫ్ట్ తిరిగితే జస్ట్ 2 అడుగులు మీకు ఇక్కడి నుంచి కూడా కనిపించేస్తుంది. మీకు సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది. సాక్షి గణపతి దర్శనం చేసుకోండి. మీరు వారణాసి వస్తే తప్పకుండా సాక్షి గణపతిని దర్శించుకోవాలి. ఎందుకంటే మీరు కాశీ వచ్చినప్పుడు ఆ మహాశివుడికి ఈ సాక్షి గణపతి మీరు కాశీ వచ్చినట్టు సాక్ష్యంగా చెప్తాడనమాట. తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఏ రోడ్లో అయితే వచ్చారో అదే రోడ్లో ఒక 20 అడుగులు వేయండి. మీకు ఇక్కడ లాకర్స్ అవైలబుల్ ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర కనీసం 200 కొంటేనే కానీ వాళ్ళు ఎలా చేయరనమాట. లోపల పెట్టుకొని ఎవరు ఫోన్లు చెప్పులు అవిని. అయినా మనకి ఏం అవసరం లేదు, మీకు ఫ్రీగా చెప్పులు ఎక్కడ పెట్టుకోవాలో మొబైల్ ఎక్కడ పెట్టుకోవాలో నేను చెప్తా. అలా 20 అడుగులు వేసాక మీకు దుండి గణపతి టెంపుల్ వస్తుంది, దర్శనం చేసుకోండి. ఈ కాశీలో దుండి గణపతి విశిష్టత ఏంటంటే మహాశివుడు కొన్ని కారణాల వల్ల కాశీని విడిచిపెడతాడు అనమాట. సకల దేవతలు ఎంత ప్రయత్నం చేసినా తిరిగి రాడు. అప్పుడు గణేశుడు దుండి గణపతిగా అవతారం ఎత్తి మహాశివుడిని తిరిగి వారణాసి రప్పిస్తాడనమాట. ఈ దుండి గణపతి ఏంటంటే తొండం ఎడమ పక్కకి తిరిగి ఉంటుంది అనమాట. ఎడమ పక్కకి తిరిగి ఉంటే దుండి గణపతి అంటారనమాట. సో అది ఈ దుండి గణపతి విశిష్టత. తర్వాత రైట్ సైడ్ తిరిగితే పక్కనే మీకు అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంటుంది అనమాట. ఇదే టెంపుల్ లోపల చూసుకుంటే గుడి ఇలా ఉంది. కొన్ని కోట్ల మందికి ఆకలిని తీరుస్తున్న అమ్మవారిని దర్శనం చేసుకోండి. కాశీలో ప్రశాంతతకి లోటు లేదు, అన్నపూర్ణ అమ్మవారి దగ్గర అన్నంకి లోటు లేదు. మీరు దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చాక మీకు ఆపోజిట్లో విశ్వనాథుడు ఉంటాడు. ఇలా కూడా దర్శనంకి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళొద్దు, నేను చెప్తాను, కంగారు వద్దు, ఎలా వెళ్ళాలో నేను మొత్తం చెప్తాను. మీరు మళ్ళీ దుండి గణపతి దగ్గరకు వచ్చేయండి. వచ్చాక అలా లెఫ్ట్ సైడ్ నుండి సందులోని ఒక 30 మీటర్లు నడవండి. మీరు టెంపుల్ పక్కనే ఉంటారు, చూస్తున్నారు కదా, పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది. అలా నడిచాక మీకు టెంపుల్ లోపలికి గేట్ 4 కనిపిస్తుంది. అమ్మయ్య ఇప్పుడు దర్శనంకి వెళ్ళొచ్చు అనుకుంటున్నారేమో, లేదు ఇప్పుడు కూడా కాదు, నేను చెప్తాను. జస్ట్ అలాగా గేట్ నెంబర్ 4 దగ్గర నుంచి 2 అడుగులు వేసిన తర్వాత మీకు మణికర్ణిక ఘాట్ వెళ్ళే ఆర్చ్ కనిపిస్తుంది. చూశారు కదా, ఇదే ఆర్చ్. అలా లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ రోడ్లోకి తిరగండి. మణికర్ణిక ఘాట్ కోసం తెలుసు కదా, నిత్యం అలా శవదహనం జరుగుతూనే ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, అలా నడుచుకుంటూ వెళ్ళండి. ఏంటి 1/2 కిలోమీటర్ అని ఏం భయపడొద్దు, అలా ప్రశాంతంగా నడవండి. అలా ఏమేమి షాపులు పెట్టారు, అసలు వీళ్ళు ఏం పనులు చేసుకుంటున్నారు, ఇంత చిన్న సందుల్లో ఎలా బ్రతుకుతున్నారు అని మీకు అలా ఆలోచనలు వస్తాయి. అలా ఆలోచించుకుంటూ మొత్తం ఎక్స్పీరియన్స్ చేయండి. అలా ఆలోచించేసరికి మీకు మణికర్ణిక ఘాట్ అయితే వచ్చేస్తుంది. చూశారు కదా, ఇదే మణికర్ణిక ఘాట్. రోజుకి 400 నుండి 500 వరకు శవదహనం జరుగుతుంది అనమాట. యావత్ భారతదేశం నుండి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేస్తారు. చూశారు కదా ఎన్ని కర్రలు ఉన్నాయో, అలా డైలీ కర్రల లోడ్ వస్తూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మీకు కరెక్ట్గా 11:30 నుండి 12 అవుతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా 12 నుండి 12:30 మధ్యలో గంగా నది స్నానం చేయండి.
మణికర్ణికలో ఎందుకు 12కి స్నానం చేయాలి అంటే ఇక్కడ స్వయంగా దేవతలు వచ్చి ఇదే టైంకి ఇక్కడ స్నానం చేస్తారనమాట. అందుకే ఏంటి ఇన్ని టెంపుల్స్ చెప్పాడు, పైగా ప్రశాంతంగా నడవమన్నాడు, ఎంత ఫాస్ట్గా ఎలా వచ్చేస్తామంటే ఏం కంగారు పడకండి, మీరు వచ్చేస్తారు. అన్ని టెంపుల్స్ దగ్గరగానే ఉంటాయి, పెద్ద దూరం ఏం ఉండదు. మీరు ఇక్కడ పిండ ప్రదానం చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఒక రోజు అయితే సరిపోదు, ఖచ్చితంగా 2 రోజులు అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పిండ ప్రదానం మధ్యాహ్నం 12 లోపే చేయాలంట, అది కూడా తినకుండా చేయాలంట. సో మనకి రాజాఘాట్ దగ్గర అయితే మన తెలుగు పంతులు ఉంటారనమాట, చాలా బాగా చేస్తారు, 1116 తీసుకుంటారు. సో మీరేం తీసుకురావాల్సిన పని లేదు, మొత్తం అన్ని వాళ్ళే చూసుకుంటారంట. ఇది రత్నేశ్వర మహాదేవ్ టెంపుల్, మణికర్ణిక ఘాట్ దగ్గరే గంగా నది ఒడ్డున ఉంటదన్నమాట. ఇది సంవత్సరం పొడుగునా నీటిలోనే మునిగిపోయి ఉంటుంది. ఈ టెంపుల్లోకి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అంటే మీరు సమ్మర్లో మాత్రమే వెళ్ళగలుగుతారు. ఇప్పుడు స్నానం అయిపోయింది కదా, ఇదిగో మణికర్ణిక ఘాట్ ఎదురుగానే మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే గేట్. ఇప్పుడు దర్శనం కోసం లోపలికి వెళ్ళండి. గంగా నది ఒడ్డున ఈ గేట్ మాత్రం చాలా బాగా కట్టారు. మీకు చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఫ్రీగా స్టాండ్ ఉంటుంది. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. మీరు అలా లెఫ్ట్ సైడ్ తిరిగి గవర్నమెంట్ లాకర్స్ ఉంటాయి, ఫ్రీగా మన మొబైల్స్ అవి పెట్టుకోవచ్చు, ₹1 కూడా ఛార్జ్ చేయరు వాళ్ళు. మనకి గుడి లోపల ఆర్కిటెక్చర్ చూసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. మీకు కావాలంటే స్పెషల్ దర్శనం ఉంటుంది, ₹250 ఛార్జ్ చేస్తారు. ఆన్లైన్లో టికెట్ తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు అనమాట. దాని వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు స్పర్శ దర్శనం కూడా ఉంటుంది. మార్నింగ్ 4 నుంచి 5 మధ్యలో చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి సాయంత్రం 4 నుంచి 5 వరకు ఉంటుంది అనమాట. మీకు అఫీషియల్ సైట్ లింక్ పెడతాను, 2 ఒకటే లింక్, ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లోనే. దర్శనం చేసుకున్నారు కదా, ఇదే టెంపుల్ పైనుండి వ్యూ. గంగా నది వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కాదు, నేను ఇంకా సాయంత్రం వచ్చి సాయంత్రం కూడా మీకు గంగా నది వ్యూ పెడతాను. ఇక్కడ నుంచి హైలైట్ ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు లంచ్ కావాలంటే ఇందాక చెప్పాను కదా, అన్నపూర్ణ అమ్మవారి దగ్గర భోజనం చేయండి, లేదంటే మీరు రూమ్ దగ్గర అయినా వెళ్ళి ఆశ్రమం దగ్గర చేయండి. తినేసాక అలా రిలాక్స్ అయ్యి 4:30కి దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ 6:30కి గంగాహారతి ఇస్తారు. ఇక్కడ ముందు చైర్స్లో కూర్చోవాలంటే కనీసం 4:30కి రావాలి. దీనికి కాస్ట్ ఏం ఉండదు, ఫ్రీగా కూర్చోవచ్చు అనమాట. లేదు ఇంకా ముందు ఈ చెక్క మీద కూర్చోవాలంటే దీనికి ఛార్జ్ ఉంటుంది, 1100 ఛార్జ్ చేస్తారనమాట. లేదు కొంచెం లేట్ అయిపోయాను, 5 గంటలకు వచ్చాను, 5:30కి వచ్చాను అనుకుంటే కనుక ఇదిగో ఇక్కడ లోకల్స్ ఇలాగ మేడపైన చైర్లు వేస్తారనమాట, ₹200 ఛార్జ్ చేస్తారు. వ్యూ అయితే చాలా బాగుంటుంది, పెనోరమిక్ వ్యూ వస్తుంది అనమాట. మొత్తం గంగా హారతి ఫుల్గా చూడొచ్చు. లేదా ఇలా నది వైపు కూర్చోవాలనుకుంటే ఫ్రీగానే కూర్చోవచ్చు. లేదు అనుకుంటే ₹100 ఇస్తే ఇలా బోట్లో కూర్చొని చూడొచ్చు అనమాట. ఎంత ఫాస్ట్గా వస్తే అంత ముందుకు కూర్చోవచ్చు బోట్లోనే. నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇక్కడ బోట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ₹200 తీసుకొని 37 ఘాట్స్ హరిశ్చంద్ర ఘాట్ వరకు కూడా తీసుకెళ్తారు అనమాట. వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి గంగాహారతి చూపి మళ్ళీ మణికర్ణిక ఘాట్ దగ్గర వరకు తీసుకొస్తారనమాట. ముందు ఎక్కువ అడుగుతారు, మోసపోకండి, 200 అని చెప్పండి అంతే. లేదు నడవగలను అనుకుంటే గనక దశాశ్వమేధ ఘాట్ నుండి హస్సీ ఘాట్ వరకు నడుస్తూ గంగా నదిని ఆస్వాదిస్తూ ఘాట్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళండి. 1 అవర్ పడుతుంది నడవడానికి. చెప్తున్నా, మీరు నడవగలిగితే మాత్రం తప్పకుండా ఇదే చెయ్యండి, నడిచే వెళ్ళండి. ఇక్కడ ఆచార్యులు, చిన్నపిల్లలు ఆచార్యులు కావడానికి చదువుకుంటారనమాట. ఈవినింగ్ టైంలో ఇలా గంగా నది ఒడ్డున ఆడుకుంటుంటారు. సో ఇది రాబోయే రోజుల్లో ఆచార్యులు అనమాట. ఇంకా చాలా చాలా చూడొచ్చు, మీరు పురాతన కట్టడాలు చూడొచ్చు. మీరు మధ్యలో మీకు హరిశ్చంద్ర ఘాట్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇదే హరిశ్చంద్ర ఘాట్. అంతటి మహారాజు అయిన సత్య హరిశ్చంద్రుడు కాటకాపరి లాగా ఎందుకు మారాడో షార్ట్ కట్ లో చెప్తాను చూడండి. ఒక రోజు ఇంద్రుడి సభలోని అందరూ సత్య హరిశ్చంద్రుడిని చూసి చాలా గొప్పవాడని పొగుడుతారనమాట. అది చూస్తున్న విశ్వామిత్రుడికి ఏంటంటే తనని పరీక్షించాలనుకుంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు సత్య హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చి నాకు ధనం కావాలని అడుగుతాడు. ధనం కావాలంటే
కావాలంటే మీకు ఎంత కావాలో అంత తీసుకోండి అని అంటాడు అనమాట విశ్వామిత్రుడితో. సో అప్పుడు ఇప్పుడు కాదు, నేను మళ్ళీ వస్తానని చెప్పి అతను వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు మళ్ళీ సత్యహరిశ్చంద్రుడి దగ్గరికి ఈ విశ్వామిత్రుడు వచ్చి నేను స్వయంగా సృష్టించిన ఈ కన్యల్ని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. అప్పుడు సత్యహరిశ్చంద్రుడు ఏమంటాడంటే, నేను రాజ్యాన్నైనా వదులుకుంటాను కానీ ఏకపత్ని వ్రతాన్ని మాత్రం నేను వదులుకోను, నేను మాత్రం ఇది చెయ్యలేను అంటే అప్పుడు విశ్వామిత్రుడు ఏమంటాడంటే, సరే రాజ్యాన్ని ఇస్తానంటున్నావు కదా, రాజ్యాన్ని ఇచ్చే అంటాడు. ఇంకా రాజ్యాన్ని ఇచ్చి అంటే ఏం చేస్తాడు, ఇంకా రాజ్యాన్ని ఇచ్చేస్తాడు అనమాట. రాజ్యాన్ని ఇచ్చేసిన తర్వాత అప్పుడు విశ్వామిత్రుడు ఏమంటాడంటే, నువ్వు నాకు ముందు మాట ఇచ్చావు కదా, నాకు ధనం ఇస్తానని చెప్పి, నాకు ఇప్పుడు ఆ ధనం కావాలి అంటాడు. ధనం ఎక్కడి నుంచి తెస్తాడు, రాజ్యం అంతా కోల్పోయిన తర్వాత. అప్పుడు టైం అడుగుతాడు అనమాట, నాకు కొంచెం టైం ఇవ్వండి మీకు ఇస్తాను అని చెప్పి. అప్పుడు అలాగే విశ్వామిత్రుడు టైం ఇస్తాడు. టైం ఇచ్చి తన శిష్యుడిని ఈ సత్యహరిశ్చంద్రుడితో పంపిస్తాడు అనమాట, డబ్బులు వసూలు చేసుకొని రా అని చెప్పి. ఈ విశ్వామిత్రుడు శిష్యుడేంటి సత్యహరిశ్చంద్రుడిని చాలా కష్టాలు పెడతా ఉంటాడు అనమాట, ఏదో ఒక రకంగా కష్టం తీసుకొస్తాడు. అలాగా కాశీనగరానికి వస్తారనమాట. కాశీనగరానికి వచ్చిన తర్వాత వీళ్ళకి డబ్బులు చెల్లించాలి కదా, మరి డబ్బు ధనం ఇవ్వాలి కదా విశ్వామిత్రుడికి. అప్పుడు సత్యహరిశ్చంద్రుడు తన భార్యని ఒక బ్రాహ్మణుడికి అమ్మేస్తాడనమాట, ఇంట్లో పనావిడి కింద. అమ్మేసిన డబ్బును విశ్వామిత్రుడికి ఇస్తాడు. అయినా నాకు ఈ డబ్బు సరిపోదు అంటాడనమాట. ఏం చెయ్యాలి అప్పుడు, ఆ కాశీనగరంలోని ఆ కాటికాపరి ఏదైతే కాటికాపరి ఉంటాడో ఆ కాటికాపరికి తనను తానే అమ్మేసుకుంటాడనమాట. అమ్మేసుకొని ఆ డబ్బులు కూడా విశ్వామిత్రుడికి ఇస్తాడు. ఈలోపు ఏం జరుగుతుందంటే, వీళ్ళ ఆవిడని అమ్మేస్తాడు కదా బ్రాహ్మణుడికి, ఆ ఆవిడ ఏం చేస్తుంది, అడవికి కుర్రోడిని తీసుకుని వెళ్ళి కట్టెల కోసం వెళ్తుంది అనమాట. ఆ అడవిలో ఏమవుతుంది, ఆ కొడుక్కి పాము కరిచేసి చచ్చిపోతాడు. అప్పుడు చచ్చిపోయిన తర్వాత మరి దహన కార్యక్రమాలు అన్నీ చేయాలి కదా. అప్పుడు ఆ కుర్రోడిని తీసుకొని వచ్చి ఏదైతే సత్యహరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేస్తున్నాడో అక్కడికి దహన సంస్కారాలు చేయమంటే, మరి కాటికాపరి ధర్మం పాటించాలి కదా. అంటే ఇప్పుడు దహన సంస్కారాలు చేయాలంటే డబ్బులు కావాలి కదా. ఈవిడ దగ్గర ₹1 కూడా ఉండదన్నమాట. ఉండకపోతే మరి ధర్మం తప్పలేడు సత్యహరిశ్చంద్రుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వచ్చింది వాళ్ళ ఆవిడే అని గుర్తుపట్టలేడు అనమాట. గుర్తుపట్టకపోతే అప్పుడు ఏమంటాడంటే సత్యహరిశ్చంద్రుడు, సరే నీ మెడలో మంగళసూత్రం ఉంది కదా, ఆ మంగళసూత్రాన్ని అమ్మేసి ఈ డబ్బులు చెల్లించు, అప్పుడు నేను కార్యక్రమం చేస్తాను అంటాడు. అప్పుడు సత్యహరిశ్చంద్రుడు వాళ్ళ ఆవిడకి ఏంటంటే డౌట్ వస్తుంది, తన మంగళసూత్రం తన భర్తకు తప్పించి ఎవరికి కనిపించదు, ఆవిడికి వరం ఉంటుంది, ఇతనికి ఎలా కనిపించింది అని తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది సత్యహరిశ్చంద్రుడు అని చెప్పనమాట. ఎంత మరి భర్త అయినా సరే ఇంకా ఏం చేసేది ఏం లేదు కదా, ఆవిడ మంగళసూత్రం అమ్మడానికైతే బయలుదేరుతుంది అనమాట. ఈ దారిలో ఏం జరుగుతుందంటే, ఒక రాజు కొడుకు దగ్గర ఒక దొంగోడు దొంగతనం చేసి పారిపోయి దొరికిపోతానేమో అని భయంతో ఆ బంగారు నాణ్యాలన్నీ తీసుకొచ్చి ఈవిడ దగ్గర పడేస్తాడనమాట. పడేస్తే ఆ రాజు భట్లు వచ్చి ఏం చేస్తారు, ఈవిడే దొంగ అనుకొని నింద వేస్తారనమాట. అప్పుడు రాజు తల తీసేమని ఆజ్ఞాపిస్తాడు. ఎవరు తీయాలి, సత్యహరిశ్చంద్రుడు తీయాలి. ఇంక ఏం చేస్తాడు, ఇంక రాజు ఆజ్ఞ పాటించాలి, ఇంక నరకడానికి రెడీ అయిపోతాడు. కరెక్ట్గా నరికే టైంలోని ఆ విశ్వామిత్రుడు దేవతలందరూ ప్రత్యక్షమవుతారనమాట. హరిశ్చంద్రుడు నిజాయితీకి మెచ్చుకొని ప్రశంసించి మళ్ళీ తన రాజ్యాన్ని తనకి అప్పచెప్పేస్తారనమాట. సో ఇది సత్యహరిశ్చంద్రుడు స్టోరీ అనమాట. ఇంకా అలాగా హరిశ్చంద్ర ఘాట్ దగ్గర నుంచి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళామంటే కనుక హస్సీ ఘాట్ వస్తుంది. ఇదే హస్సీ ఘాట్. హస్సీ ఘాట్ దగ్గర కూడా గంగా హారతి ఉంటుంది, చాలా బాగా చేస్తారు. మీరు అది చూడాలనుకుంటే చూడొచ్చు, లేదంటే బోట్స్ ఉంటాయి, 300 తీసుకొని మీకు 60 ఘాట్లు చూపిస్తారనమాట. చెప్తున్న బోట్ రైడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నిజంగా బోట్లో వెళ్తుంటే ఆ అనుభూతి మామూలుగా ఉండదు. ఇదే బెస్ట్ టైము, సమ్మర్లోనే రావాలి. సాయంత్రం నది దగ్గర వచ్చే గాలి అబ్బబ్బా మాటల్లో వర్ణించలేము. అది నిజంగా నది ఘాట్స్ చూస్తూ పురాతన కట్టడాలు చూస్తూ నిజంగా ఒక రేంజ్లో ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరే అంటారు నేను ఇంకా చాలా తక్కువ చెప్పానని. మీకు ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతారు, అంత ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఇంకా అలా బోటింగ్ చేసుకుంటూ దశాశ్వమేధ ఘాట్ దగ్గర తీసుకొస్తారు. అక్కడ గంగాహారతి చూపిస్తారనమాట మీకు బోట్లో ఉండి. సో రెండు కవర్ అయిపోతాయి, బోటింగ్ కవర్ అయిపోతుంది, మీరు గంగా నది మొత్తం ఒడ్డినంత ఘాట్స్ నడిచేయచ్చు, ఆఖరికి మనము ఈ గంగాహారతి కూడా చూసేయచ్చు అనమాట. గంగాహారతి కోసం రెడీ చేస్తున్నారు. ఇంకా గంగాహారతి కోసం ఏం చెప్తాం చెప్పండి, 1 గంట సేపు మిమ్మల్ని ఒక మాయలోకి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. అంత బాగుంటుంది గంగాహారతి. గంట ఎలా అయిపోయిందని అనుకుంటారు నిజంగా. ముందుగా అగరబత్తితో స్టార్ట్ చేస్తారు, మొత్తం 4 దిక్కులు చూపిస్తారు అనమాట. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం అన్నీ చూపించిన తర్వాత సేమ్ అలాగే సాంబ్రాణితో కూడా చేస్తారు, దీపాలతో కూడా చేస్తారు.
కర్పూరంతో హారతి మామూలుగా ఉండదు. అలాగే పువ్వులతో కూడా చేస్తారన్నమాట. హరహర మహాదేవ్. ఇంకా గంగా హారతి 7:30కి అయిపోతుంది. మీకు మణికర్ణిక ఘాట్ దగ్గరే కాబట్టి జస్ట్ 5 నిమిషాలు నడిస్తే టెంపుల్ వచ్చేస్తుంది. మళ్ళీ కావాలనుకుంటే దర్శనం చేసుకోండి. నైట్ అయితే టెంపుల్ ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మళ్ళీ ఏవో రిపేర్స్ జరుగుతున్నాయి. లోపల లైటింగ్ ఇలా ఉందన్నమాట. పైనుండి వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. చూశారు కదా భక్తులు ఎంతమంది కూర్చొని గంగాదేవిని ఆస్వాదిస్తున్నారో. తర్వాత ఇంకా అలా ఘాట్స్లో నుండి పైన రోడ్డు మీదకి వచ్చేయండి. నైట్ టైం రోడ్ మీద చాలా బాగుంటుంది. లైట్స్ అవి పెట్టి జిగ్ జిగ్మని మెరిసిపోతుంది. ఇంకా అక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. ఇంకా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ప్రసాదం కానీ ఇంకా ఏమైనా మీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏమైనా కావాలంటే మొత్తం ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అది చూసారు కదా కాశీ. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.